కూలిపోయారు. దైవాగ్రహమునకు గురి కాకుండా ఉంటే, దేవుని ఆగ్రహము తప్పించుకుంటే, దైవానుగ్రహం పొంది ఉంటే క్రీస్తు భాగ్యాలన్నీ వారు కలిగిన వారై ఉందురు. క్రీస్తు ప్రభు కలిగిన భాగ్యాలన్నీ కూడా వారు కలిగి ఉందురు. కానీ ఈ రోజున వారు ఏం చేశారంటే, కష్టం వచ్చినప్పుడు దేవుడా దేవుడా అని చెప్పి దేవుని మీద చాలా ప్రేమ కలిగినట్టుగా నటించారు. కానీ కష్టం తీరిపోయిన తర్వాత ఏ దేవుని మీద అయితే దేవుడా దేవుడని నమస్కారం చేశారో అదే దేవుని మీద మరలా తిరుగుబాటు చేశారు. దైవానుగ్రహం పొందిన వారే దైవ ఆగ్రహానికి గురైపోయి జ్యేష్ఠ కుమారులు పోగొట్టుకున్నారు. అలాంటి వారిగా మనం ఉండకుండా ఎల్లప్పుడూ దైవానుగ్రహం పొందుచు దేవుని చేత బహుగా దీవించబడదాం. ఈరోజు వాక్యములో 3 మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి, అనుగ్రహము. అనుగ్రహం ఉంటే అన్నీ కలిగి ఉంటాయి. వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, ఏది అడిగినా ఇచ్చేశారు. రెండోది, ఆధిక్యత. దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు మోషే, ప్రజల దృష్టిలో కూడా గొప్పవాడయ్యాడు. శ్రమలు తర్వాత దేవుడు తప్పకుండా నేను దర్శిస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. మూడోది, ఐగుప్తీయులు దైవానుగ్రహం పొందిన వారే, కానీ సౌఖ్యాన్ని బట్టి దైవ ఆగ్రహానికి గురైపోయి జ్యేష్ఠ కుమారులు పోగొట్టుకున్నారు. అలాంటి దుస్థితి లేకుండా ఎల్లప్పుడూ కూడా అనుగ్రహము ద్వారా, ఆధిక్యత ద్వారా, దైవ అనుగ్రహము కలిగి క్రీస్తు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మనలో ఉన్న లోపములను దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన రక్తములో కడగబడుతూ పరిశుద్ధాత్మ అనుగ్రహం అందుకుంటూ ఈ భూమి మీద పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడుతూ ప్రభు వచ్చినప్పుడు ఈ మోషే సూకు ఉపవాసాల దీక్ష 11వ రోజు ద్వారా వధువుగా సిద్ధపడి మేఘమెక్కే ధన్యత, దీవుని ఆశీర్వాదం ప్రభు మన ఎల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నిరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానీయవారు వాని ఎడల నను యథార్థ పరునిగా గావి నా చేనెరా వేర్పించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోస ఆనందముల్ గల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ నిర్గమాకాండము 11వ అధ్యాయములో ప్రభువా మాకు అనుగ్రహము అనేది కనబడుచు ఉన్నది, ఆధిక్యత అనేది కనబడుచు ఉన్నది. దేవా నాయన ఆగ్రహము కూడా కనబడుచు ఉన్నదయ్యా. ధ్యానం చేసుకున్నాము తండ్రి, మీ అనుగ్రహం మాకు కావాలి ప్రభువా. ఈ కడవరి కాలములో పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి అంటే వారు వెండి బంగారు నగలు ఇచ్చారు, అడిగిందల్లా ఇచ్చారు తండ్రి. నాయన అలాగే మేము కూడా మిమ్మల్ని అడిగేది ప్రతిదీ మీరు మాకు ఇస్తూ ఉన్నారు. కావలసిన వల్ల కనబడగలవు, ఏదడిగినా దేవుడు ఇచ్చేస్తారన్నారు తండ్రి. ధన సహాయము మనకు కలుగు, అనుదినము తండ్రి అక్కరలు తీరుస్తారన్నారు నాయన. కనుక ఏదడిగినా నీవు ఇచ్చే దేవుడు కదయ్యా. కనుక ఇవ్వండి ప్రభువా. తండ్రి ఆధిక్యత ప్రసాదించండి. మోషే అనే వ్యక్తి దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఎలా గొప్పవాడైపోయాడో నాయన, ఈ కడవరి కాలములో స్వామి మోషే వంటి నమ్మకమైన సేవకులను దేవా మీరు లేవనెత్తి వారిని ఆధిక్యత కలిగిన వారిగా చేస్తున్నందుకు స్తోత్రములు స్తుతులు ప్రభువా. ఈ కడవరి కాలములో ఎలాంటి మోషే వంటి ప్రవక్తలను తండ్రి, నాయకులను ప్రభువా మీరు లేపి దేవ వారి ఆధిక్యత స్వామి నాయన మిక్కిలి నాయన తండ్రి గొప్పవారిగా మనుషుల దృష్టికి విలువైన వారే దేవుని దృష్టికి విలువైన వారిగా చేశారు. అయ్యా మాకు కూడా
నాయన మా అధినేతలైన వారిని నాయన మీరిచ్చి నాయన ఇదిగో తండ్రి